చారిత్రక నేపథ్యం గల ఐనవోలు మల్లన్న జాతర అంటే తెలంగాణలో ఒక ప్రసిద్ధమైనటువంటి జాతరగా తెలుసు. ఇక్కడ కొమరవెల్లి మల్లన్నతో పాటు ఐనవోలు మల్లన్న జాతర కూడా ఎంతో ప్రాశస్త్యమైంది. 1000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఐనవోలు మల్లన్న జాతరకు సంబంధించి కూడా భక్తులు ఇప్పటికే తండోపతండాలుగా తరలి రావడంతో పాటు భోగి సందర్భంగా కూడా ప్రారంభమయ్యేటువంటి ఈ ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలతో ఇక్కడ ఆలయ అభివృద్ధి గత కొన్నేళ్ళు జరుగుతుంది. అంటే కాకతీయ రాజులే పూజించినటువంటి దేవాలయంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఐనవోలు మల్లన్న జాతర కూడా అంగరంగ వైభవంగా కూడా సంక్రాంతి పండుగ మొదలు అలాగే ఉగాది వరకు జరిగేటువంటి ఈ పండుగ సంరంభం ఇక్కడ కన్నులారా చూడాల్సిందే అన్నటువంటి విషయాలు కూడా అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మారినేని వంశస్థులు ఐనవోలు మల్లన్న జాతరను తరతరాలుగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి మారినేని వంశస్థుల ఆ పరంపరను కొనసాగిస్తున్నటువంటి మారినేని రవీంద్రరావు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారు ఎట్లాంటి విధానాలతో ముందుకెళ్తున్నారు, ఆలయ ప్రాశస్త్యం దినదిన ప్రవర్ధమానమై ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని కర్తవ్య నిర్వహణతో సాఫీగా సాగించడంతో పాటు భక్తులకు అందుబాటులో ఉండేటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంగా ఉంటుంది. తమ పూర్వజన్మ సుకృతంగా భావించేటువంటి మారినేని రవీంద్రరావు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఐనవోలు మల్లన్న జాతర ఆ విశేషాలన్నీ కూడా వారి కుటుంబ మీద ఎల్లవేళలా ప్రసరిస్తున్నారనేటువంటి ఒక దీవెనలు కూడా ఎప్పటి నుంచో అందుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. ఒకసారి మారినేని వంశస్థులు అలాగే రవీంద్రరావు గారు, వీరు ప్రస్తుతానికి అందరికీ సుపరిచితులే. ఇక్కడ డీసీసీబీ చైర్మన్గా పనిచేశారు. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు పొంది తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి రవీంద్రరావు గారితో ఒకసారి మనం మాట్లాడదాం. సార్ నమస్తే. ఇప్పటి వరకు జాతర అంటేనే ఐనవోలు మల్లన్న అంటే దాదాపు తెలంగాణలో కూడా ఎక్కడి నుంచి వస్తుంటారు సార్, దూర దూర ప్రాంతాల నుండి. ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్రాంతాలే కాకుండా ఒకసారి స్వామివారి గురి కుదిరిందంటే మళ్ళీ ఇక్కడికి రాకుండా మానని పరిస్థితి మనకు ఎంతోమంది భక్తులతోటి వారి మాటల్లో వింటున్నాం. మరి మీరు ఆ స్వామివారిని నిత్యం పూజించేటువంటి వంశస్థులుగా మీరు ఉండడాన్ని ఎట్లా చూస్తున్నారు? ఎట్లాంటి అనుభూతి మీకు కలుగుతుంది? మా పూర్వజన్మ సుకృతం ఐనవోలు మల్లన్న మా ఇలవేల్పు మారినేని వంశస్థులందరూ కూడా మొదటి నుంచి కూడా మేము మా తాతల కాలం అంతకుముందు నుంచి కూడా ఈ దేవాలయ అభివృద్ధిలో మరి దేవాలయంలో ఎండోమెంట్లో కలవకముందు 50% షేర్ హోల్డర్స్గా మారినేని వంశస్థులు ఈ దేవాలయంలో ఉండిరి. వారితో పాటుగా అర్చకులు మరి ఒగ్గు పూజారులు, నాయ బ్రాహ్మణులు, రజకులు వీళ్ళు 50%, మొత్తంగా 100% షేర్ హోల్డర్స్గా వండుకుంటూ ఈ దేవాలయ అభివృద్ధి కోసం ఆహర్నిశలు మా పూర్వీకులు పనిచేసిండ్రు. తర్వాత 1968లో ఈ మాకున్నటువంటి 50% షేర్స్ను ప్రభుత్వానికి రాసిచ్చి మా షేర్స్ను వదులుకోవడం జరిగింది అప్పుడున్న మా పెద్దలు. దానివల్ల అది ఎండోమెంట్లకు వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా మిగతా 50% షేర్ హోల్డర్స్ అదేవిధంగా కంటిన్యూ అవుతున్నారు. మా మారినేని వంశస్థులు మాత్రం మేము స్వచ్ఛందంగా వదులుకొని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాంతో అప్పటి నుంచి కూడా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు, పాలకవర్గాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా అనేక ప్రభుత్వాలు కూడా చేస్తున్నారు. ఈ దేవాలయంకు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం మరి శిల్పకళా వైభవంతో పాటుగా దర్శనీయ స్థలంగా కూడా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం. తెలంగాణ మొత్తంగా కూడా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఉన్నప్పుడు కూడా మరి అనేక మంది భక్తులు అనేక జిల్లాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు. ఇప్పుడు కూడా అనేక మంది మల్లన్న, ఐలోని అని పేర్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు వెనుకటి నుంచి కూడా చాలామంది వాళ్ళ పిల్లలు సంతానం కలగాలంటే, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే, వాళ్ళ పిల్లలు చదువులు రావాలంటే, వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు అవస్థలున్నప్పుడు మొక్కుకొని ఆ మొక్కులు తీర్చుకొని వాళ్ళు సంతోషంగా మళ్ళీ ప్రతి సంవత్సరం వస్తుంటారు. ఇలాంటి అదేవిధంగా మా మారినేని వంశస్థులుగా మొదటి నుంచి కూడా మేము హక్కులు వదులుకొని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినాక కూడా అప్పటి నుంచి నడుస్తున్నటువంటి పెద్ద బండి షిడే రథం అంటారు. ఆ రథము అప్పుడు దివిటీల వెలుగులో గ్రామం నుంచి బయలుదేరి వెళ్ళేది. గ్రామస్తులంతా బయలుదేరి తీసుకొని దేవుళ్ళకి వెళ్ళి తలంబ్రాలు అప్పచెప్పి మరి అక్కడ 3 చుట్టూ తిప్పుకొని వచ్చేది. అప్పటి వరకు కూడా ఆ బండి వచ్చేంత వరకు వేరే బండ్లు కూడా తిరిగిపోయేది అప్పుడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి. కాకపోతే ఇప్పుడు రాను రోజులలో అత్యాధునికమైనటువంటి ఎల్ఈడి లైట్ల వెలుగులో మరి మంచి మంగళ వాయిద్యాలతోటి గ్రామం నుంచి బయలుదేరి మంగళహారతులు, కొబ్బరికాయలు కొట్టుకుంటూ ప్రతి మహిళలు, పెద్దలు అందరూ కలిసి గ్రామం నుంచి బయలుదేరుతాం. దీని వ్యయ ప్రయాసాలు, ఖర్చులు కూడా అంతా మా మారినేని వంశస్థులు అందరూ కలిసి పెట్టుకుంటాం. ఎంత ఖర్చు అయినా దానికి భరించుకొని ఆ ట్రెడిషన్ కాపాడుకుంటూ ఇప్పటివరకు తీసుకొస్తున్నాం. రేపు 15వ తారీఖు నాడు మరి సంక్రాంతి నాడు ఈ బండ్ల కార్యక్రమం ఉంటుంది. అది రేపు సాయంత్రం ప్రారంభమవుతుంది. దాంట్లో కూడా పాల్గొంటాం. మరి కాకతీయుల కాలం నాటి శిలా సంపద కలిగినటువంటి దేవాలయం, మరి మంచి దర్శనీయ స్థలంగా ఉన్నటువంటి దేవాలయం.
ఎక్కడైతే కళావైభవం ఉంటుందో అక్కడ దర్శనీయం ఉండదు. కానీ ఇక్కడ దర్శనాలతో పాటుగా కళావైభవం కలిగినటువంటి దేవాలయం, మరి ఇంత ప్రసిద్ధి చెందినటువంటి ఐలోని మల్లన్న క్షేత్రం మరి చాలా ప్రాచుర్యం చెందింది, మా ఇలవేల్పుగా ఉన్నది. మరి మేము తప్పకుండా మా 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 పై పూర్వీకులు కానీ రేపటి తరాలు కూడా అదే విధంగా కంటిన్యూ అవ్వుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా మాన్య వంశస్థులు అందరం కూడా ఆ విధంగా ముందుకు మల్లన్న స్వామి దీవెనలతో ఆశీస్సులతో ముందుకెళ్తున్నాం. సార్ ఇప్పుడు మనకు దేవాలయాలంటేనే భారతీయ ధర్మశాస్త్రాల ప్రకారం కూడా వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారతం, ఇతిహాసాలు ఇవన్నీ ఎక్కడ చూసినా కానీ ముఖ్యంగా దేవాలయాలే ఒక ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండడంతో పాటు తరతరాలుగా ఈ సాంప్రదాయాలు కొనసాగించుకుంటూ వస్తున్నాయి. అట్లాంటి వాతావరణం ఒక 1000 ఏళ్ల క్రితం నుంచి కూడా ఇంత ఒక అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్తో ఉండడము, ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ 108 స్తంభాలతో కూడినటువంటి ఒక రథమాకృతమైనటువంటి ఒక దేవాలయం ఎక్కడైందంటే అసలు మొత్తం ప్రపంచంలో ఇదే అని చెప్పి ఇక్కడ అర్చక స్వాములు చెప్తున్నారు. ఇంత గొప్ప ఆర్కిటెక్చర్ ఉన్నటువంటి దాంట్లో మీరు వంశస్థులుగా ఉండడము ఒక గర్వకారణము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఆ సాంప్రదాయాన్ని కొనసాగించుకుంటూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు. ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంత సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీరు పెద్ద మనసు చేసుకున్నా లేకపోతే ఎందుకు ఈ 50% షేర్ హోల్డర్ని వదిలిపెట్టుకున్నారు సార్? అప్పుడు మా పూర్వీకులు, మా తాతలు ఇట్లా అంటే వచ్చినటువంటి దాంట్లో ఆదాయాన్ని అందరూ తీసుకునేటువంటి వాళ్ళట. అయితే మాకు ఆ దేవాలయాన్ని పైసలు డబ్బులు వద్దు, తీసుకోవద్దు, భగవంతుని సొమ్ము అన్న విషయంలో మా తాత వాళ్ళు అందరూ అనుకొని ఆ దేవాలయంకి ప్రభుత్వానికి అప్పచెప్దాం, మాకు అవసరం లేదు. కాకపోతే అభివృద్ధిలో కార్యక్రమాల్లో అన్నిట్లో పాల్గొని డెవలప్ చేసుకుంటూ అనేక విషయాలు చేసుకుంటూ వచ్చినారు. కానీ ఆ నిధులు కూడా మరి 50% వీళ్ళు తీసుకుంటారు అనే చెడ్డ పేరు మనకెందుకు, కాబట్టి ప్రభుత్వానికే ఇద్దాం, ప్రభుత్వం ఎండోమెంట్లో వండుకుంటూ దాన్ని అభివృద్ధి చేయాలి. రోజు రోజు మారుతున్న పరిస్థితులు, అప్పుడు నిజాం ప్రభుత్వం నుంచి మన స్వాతంత్రం వచ్చినాక ఏదైతే మారుతున్న పరిస్థితులు ప్రభుత్వం ఏర్పడడం, ఆ ప్రభుత్వాలకు అప్పచెప్తే వాళ్ళు ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఆ విధంగా వాళ్ళు అప్పగించడం జరిగింది. అందులో ఇంకా ప్రభుత్వ నిధులు కూడా తోడైతే ఇంకా అభివృద్ధి బాగా జరుగుతుంది, ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనే ఉద్దేశంతో ఆ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఆ నిర్ణయంతో అది ఎండోమెంట్లో రావడం, అదేవిధంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి వీళ్ళు కూడా మరి ఎండోమెంట్ మినిస్టర్ కూడా ఈ జిల్లా వాసి కొండ సురేఖ గారు, మరి మా ఎమ్మెల్యే నాగరాజు గారు, ఇతర పెద్దలు అందరి సహకారంతో కూడా ఇంకా అభివృద్ధిలోకి రావాలని ఆశిస్తున్నాం. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కానీ ఈ దేవాలయ అభివృద్ధి కోసం అందరూ ప్రయత్నం చేయాలనే కోరిక మా మారిన వంశస్థులకు ఉంటుంది. దాన్ని స్వాగతిస్తాం. అది ఎవరున్నా కూడా తప్పకుండా స్వాగతిస్తాం. కానీ అభివృద్ధి కావాలి, మా అందరికీ ప్రజలకు సౌకర్యాలు ఏర్పడాలి, తాగునీటి వసతి కానీ, లేకపోతే మన స్నానాల వసతి కానీ, అక్కడ మొక్కుబళ్ళు మరి మనకు సంతానం కలగాలంటే కూడా మరి వరాలు పడుతుంటారు, అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి, పట్నం వేస్తుంటారు, బోనం చెల్లిస్తుంటారు, మరి శివసత్తులు పొందుతుంటారు. ఈయన మొదటి నుంచి ఉన్న సాంప్రదాయాలు వాటన్నిటికి అనుకూలంగా ఆ దేవాలయం చుట్టూ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మరి చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం కానీ, మరి అప్పుడు కాకతీయుల కాలంలో నిర్మాణంలో మధ్యలో ఆగిపోయినటువంటి కాకతీయ కళాతోరణాన్ని కూడా మరి నిలబెట్టడం కానీ, ఇట్లా అన్ని హిస్టారికల్ కార్యక్రమాలు కూడా చేపట్టినాం. ఇంకా కూడా నృత్య మండపము దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి నృత్య మండపం అప్పుడు కాకతీయుల మరి సైనికులు వాళ్ళు యుద్ధానికి వెళ్ళే ముందట ఇక్కడ ఈ నృత్య మండపం దగ్గర మరి పేరి నృత్యం చేసుకొని వారికి ఒక ప్రేరణ కలిగించుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేది అనేది అక్కడ కూడా అనేక ఇంకా వేరే రకంగా కూడా చెప్తుంటారు. అట్లాంటి సాంప్రదాయం అప్పటి నుంచి కూడా కొనసాగుతూ ఉన్నది. కాబట్టి రాణి రుద్రమాదేవి కూడా సంతానం కొరకు ఈ ఐలోని మల్లన్న దేవాలయంలో వరం పట్టింది. వరం పట్టినాకనే సంతానం జరిగింది. తనకు సంబంధించినటువంటి రుద్రమాదేవికి సంబంధించినటువంటి శిల కూడా ఇక్కడ ఉన్నది, దొరికింది ఇక్కడ తవ్వకాల్లో. అంటే అప్పటి నుంచి కూడా అనేక మన కాకతీయ వరంగల్ ఫోర్ట్ కంటే మొదలే ఇక్కడ ఈ శిలా తోరణాలు నిర్మాణం అయి ఉన్నాయి, శిల మరి ఈ తోరణాలు కూడా. కాబట్టి అప్పటి నుంచి ఉన్నటువంటి అనేక విషయాల్లో మరి ఎప్పటి నుంచో కొన్ని 1000 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని మరి ఇప్పటి మరి గ్రామం కూడా చాలా పురాతనమైనటువంటి గ్రామం.
ఇక్కడ రాతి స్తంభాల మీద దీపాలు వెలిగించే విధంగా ఉన్నటువంటి రాతి స్తంభాలు కూడా ఇప్పటికి కూడా ఈ గ్రామంలో ఉన్నాయి. అప్పుడు ఆ రాతి స్తంభం మీదకి వైర్ తోటి తీసుకెళ్ళి మన గొలుసులతోటి ఆముదం దీపాలు పెట్టేదని మా పూర్వీకులు చెప్తుండేది. అంటే అంత పురాతనమైనటువంటి దేవాలయం, ఆ విధమైనటువంటి పరిస్థితి. కాబట్టి దానికి అనేక మంది అటాచ్ అయి ఉన్నారు. అనేక మంది మరి అభిప్రాయాలు వాళ్ళ తాతలు, తండ్రులు, ఈ మనవలు, మునిమనవలు అట్లా ఈ విధంగా అనేక మంది వస్తుంటారు. దాంతోపాటుగా మేము కూడా మాన్య నవశోత్సవం ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి సందర్భంగా ఎక్కడున్నా మా వాళ్ళందరూ కూడా వస్తారు. ఈరోజు ఉంటారు, రేపు ఉంటారు. రేపు అన్నీ కూడా పెద్ద పండుగ కార్యక్రమం నిర్వహించుకొని మరి గ్రామం నుంచి కూడా అందరు పాల్గొంటారు. గ్రామస్తులు కూడా అందరూ కలిసి దేవాలయం వరకు తీసుకెళ్ళి బ్రహ్మాండంగా చేస్తుంటాం. ఇది అనేక సంవత్సరాలు నడుస్తున్న ట్రెడిషన్ను కొనసాగింప చేస్తున్నాం. ఇంకా ప్రభుత్వాలు కూడా ఇంకా అభివృద్ధిలో తీసుకురావాలి. దేవాలయాన్ని అనేక రకాల రోడ్ సౌకర్యాలు లేకుండా గతంలో రైలు మీద వచ్చే, రైళ్ళు దిగి పెండాల దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చే రోజులు, బండ్ల మీద వచ్చే రోజులు, ఇప్పుడు అనేక రకాల వసతులు ఏర్పడ్డాయి. ఇంకా కూడా ఏర్పడాలి. ఇంకా కూడా భవిష్యత్తులో ఈ దేవాలయ, ఈ క్షేత్ర అభివృద్ధి జరగాలంటే అనేక మంది ప్రభుత్వాలతో పాటుగా దాతలు అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ భక్తులు కూడా అందరూ వచ్చి దర్శించుకోండి. ప్రతి ఆదివారం, బుధవారం మరి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం మరి దర్శనాలు ఉంటున్నాయి. మరి ప్రతిరోజు కూడా దర్శనాలు ఉంటున్నాయి. ఆ రోజున ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర నడుస్తున్నాయి కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. తప్పకుండా మంచి మరి పవర్ఫుల్ అయినటువంటి మల్లికార్జున స్వామి, అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా తీర్చేటువంటి దేవుడు ఇలోని మల్లన్న. ప్రతి ఒక్కరు కూడా అప్పటి నుంచి దయాకర్రావు గారి కాంచి ఏ ఎమ్మెల్యే కూడా ఇక్కడ నామినేషన్ ఇక్కడి నుంచే వేస్తుంటారు. నామినేషన్ మల్లన్న దగ్గర పెట్టుకొని పోయి నామినేషన్ వేస్తుంటారు. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ, ఇప్పుడు నాగరాజు గారు కానీ, అప్పుడున్న రమేష్ గారు ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తుంటారు. కాబట్టి తప్పకుండా కావాలి. ఇంకా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మొన్న తీసుకెళ్ళిండ్రు. ఇంకా కూడా భవిష్యత్తులో దీన్ని ఇంకా పెద్ద స్థాయిలో తీసుకెళ్లాలన్న కోణంలో ఉన్నారు. మేము కూడా దాని కొరకు అందరం కూడా ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు ఇంతటి మీరు చెప్తుంటే ఎంతో ప్రాశస్త్యం. ఎందుకంటే కూడా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆలయాలకు కొంత ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక లాంటి ప్రాంతాలు, అలాగే కేరళ లాంటి ప్రాంతాల్లో కూడా ఎంతో పర్యాటక ప్రాంతాలుగా ఉంటున్నాయి. అసలు మన తెలంగాణ ప్రాంతంకి వచ్చేసరికి కూడా ఇట్లాంటి ఆలయాలు అంటే 1000 ఏళ్ల క్రితమే ఒక అద్భుతమైనటువంటి విరాజమానంగా వెలుగొందినటువంటి ఈ దేవాలయాలు కూడా ఇక్కడ ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి అభివృద్ధి తక్కువనే అనుకోవచ్చు. ఎందుకంటే ఉత్తర భారతదేశం అంతా పర్యాటకంగా కూడా దేవాలయాల చుట్టూ తిరుగుతూ పర్యాటక రంగం కూడా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతాలు మనకు కనిపిస్తున్నాయి. అట్లాంటిది ఒక రామప్ప కావచ్చు, అలాగే ఇట్లా ఐనవోలు మల్లన్న జాతర కావచ్చు, ఇవన్నీ ఇంత ప్రాశస్త్యం ఉన్న దేవాలయాలు ఉన్నప్పటికీ ఇంత చరిత్ర అంటే రాణి దుర్గామాదేవి అంటేనే ఒక లండన్లో కూడా ఆమె శాసనాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నటువంటి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం. అట్లాంటి రాణి రుద్రమనే వరాలు బట్టి సంతానానికి అన్నదంటే ఇంకా అద్భుతమైనటువంటి ప్రాశస్త్యం ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. మరి ఎందుకు మీరు అనుకున్న దానంతా డెవలప్ ఈ టెంపుల్ జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఏం చేస్తే ఇంకా మళ్ళీ దశ దిశలా ఐనవోలు మల్లన్న కీర్తి వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది? ఇంకా భక్తుల సంఖ్య పెరుగుతున్నది. రాను రాను మార్పులు జరుగుతున్నాయి. నిద్ర చేసేది 2 రోజులు పడుకుని నిద్ర చేసిపోయేది ఇప్పుడు వస్తున్నారు, దర్శనం చేసుకుని వెళ్తున్నారు. కొంతమంది నిద్ర చేస్తున్నారు. కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఇంకా కూడా వసతులు పూర్తి స్థాయిలో కావాలి. ఎందుకంటే ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు దీన్ని కొంత నిర్లక్ష్యానికి లోనైంది. తెలంగాణ వచ్చినాక చాలా వరకు అభివృద్ధి జరుగుతూ ఉన్నది. దినదిన అభివృద్ధి చెందుతున్నది. ఇంకా కూడా భవిష్యత్తులో జరగాలని దానికి అనేక రకాల ఒక విజన్ తోటి ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు కూడా మరి ముందుకు వచ్చి మరి దీనికి సంబంధించి కూడా కోరుకుంటున్నాం. మేము ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి గారు కూడా మా దేవాలయానికి రావాలని కోరుకుంటున్నాం. కానీ అది జరగడం లేదు. మరి అంతకుముందు కూడా కోరుకున్నాం, ఇప్పుడు కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా దీని మీద ప్రత్యేకంగా ఒక కార్యాచరణ రూపొందించుకొని మరి ఔటర్ రింగ్ రోడ్ కూడా అప్పుడు మన దేవాలయాన్ని ఆనుకొని వెళ్ళే ప్రపోజల్స్ ఉన్నాయి. అది కూడా వచ్చేది ఉంటే ఇంకా కూడా సులభతరంగా, ఒకప్పుడు కొమ్రేడ్లి కంటే కూడా ఐలోని మల్లన్న జాతరే బాగా నడిచేది, ఆదాయం గల దేవాలయం. ఇవాళ కొమ్రేడ్లి చాలా అభివృద్ధిలోకి వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్కు దగ్గర ఉండడం, రోడ్డు సౌకర్యం ఉండడం, కొమ్రేడ్లి మల్లన్నకు అనేక రకాల భక్తులు వెళ్తున్నారు. ఆదాయం కూడా బాగా డెవలప్ అయింది. అది మంచి దేవాలయంగా గుర్తింపు వచ్చింది. దానికంటే మొదలు ఐలోని మల్లన్న దేవాలయం నుంచి వాళ్ళకు సంబంధించి పనులు చేసుకోవడానికి
జాతర నడుపుకోవడానికి అప్పు తీసుకున్న రోజులు కూడా ఐలో నుంచి తీసుకున్న రోజులు కూడా కొమరేళ్ళు తీసుకున్నారు. మాకు పాత పుస్తకాలలో రాసి ఉన్నాయి. నేను కూడా దేవాలయ చైర్మన్గా 9 సంవత్సరాలు చేసిన కాబట్టి నేను చూసిన. అంటే అట్లాంటి రోజులు తిరిగి మళ్ళా కట్టిన అనుకోండి. కానీ అంత ఆ రోజులలో అంత ఆదాయం ఉన్నటువంటి ఐలోని మల్లన్న దేవాలయం రోజు రోజుకు మరి తగ్గిపోవడానికి కారణము భక్తులు రావడంలో, నిలబడడంలో వాళ్ళకి సౌకర్యాలు ఇంకింత మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. కొంతవరకు తెలంగాణ ప్రభుత్వాలు వచ్చినాక తెలంగాణ వచ్చిన తర్వాత జరిగేటువంటి అభివృద్ధి ఆరోన్నత మరి టీఆర్ఎస్ కానీ ఈ రోజున కాంగ్రెస్ కానీ మరి ఇంకా పాలకులు ఇంకా కూడా కొంత శ్రద్ధ చూపించి తప్పకుండా ఇంకా అభివృద్ధిలోకి తెస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఒక అందులో మరి మేము ఉన్నటువంటి అక్కడ ఫౌండర్స్గా లేకుంటే ఆ దేవాలయ వారసత్వంలో మేము కూడా ఉన్నాం కాబట్టి మా పూర్వీకులు ఉన్నారు కాబట్టి ఆనవాయితీ ప్రకారంగా ఈ దేవాలయం అందరికీ అందుబాటులోకి రావాలి, భక్తులకు అందుబాటులోకి రావాలి. వచ్చి మంచిగా ఒక నిద్ర తీసుకొని బయలుదేరి వాళ్ళ మొక్కుబడులు తీసుకొని వెళ్ళే విధంగా అనేక ఏర్పాట్లు జరగాలి. కాబట్టి తప్పకుండా ప్రభుత్వాలు ఇంకా కూడా ఈ ఐలోని మల్లన్న దేవాలయం మీద దృష్టి కేంద్రీకరించాలని మరొకసారి పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే ఆర్కాలజికల్ సైడ్లో కూడా ఇంకా అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి దానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్స్ కొన్ని ఉంటాయి. అది కూడా చేసుకుంటే కనుక మనం మంచి పూర్వ కళా వైభవం తీసుకురావచ్చు. రేపటి తరాలకు ఈ కళా వైభవాన్ని, ఈ శిల్ప సంపదను అందిస్తూ ముందుకు తీసుకెళ్లే విధంగా 1000 సంవత్సరాలు వాళ్ళకు మనం అందించారు. మనం కూడా రేపు ఇంకొక 1000 సంవత్సరాలు దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆ తరాలకు కూడా అందించే పరిస్థితికి తీసుకెళ్లే విధంగా చేయాలనేదే మా సంకల్పం. దానికి కూడా అన్ని రకాల ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంకా ముందు కూడా ఎక్కువ శాతం చేయాలని కూడా వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు మంత్రివర్యులను, ఎమ్మెల్యే అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నారు, తప్పకుండా మీరు ఇంతమంది భక్తులకు మరి ఇలవేల్పుగా ఉన్నటువంటి మల్లన్న స్వామి జాతరను, దేవాలయాన్ని 360 రోజులు దర్శనానికి వస్తుంటారు కాబట్టి తప్పకుండా అభివృద్ధిలోకి చేయాలని మరొకసారి వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గతమెంతో ఘనంగా ఉన్నటువంటి చరిత్రను ఇంకా ఘనమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉండాలి. కానీ దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందాల్సినటువంటి అవసరం ఉందంటే పాలకులు కూడా దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి కోసం తమకున్నటువంటి 50% షేర్ హోల్డర్ని కూడా వదులుకొని కూడా దేవస్థానానికి అలాగే గవర్నమెంట్కి అప్పగించి ఈ ఆలయ యొక్క ప్రాశస్తిని ఇంకా ప్రవర్ధమానం చెందించాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వానికి అప్పచెప్పిండ్రు. ఆ తర్వాత కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కానీ వచ్చేటువంటి భక్తజన సందోహం ఇది సరిపోవట్లేదు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రాణి రుద్రమదేవి లాంటి ఒక రాణియే ఇక్కడికి వచ్చి ఇక్కడ వరం పట్టిందంటే దాని యొక్క ప్రాశస్త్యం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ టెంపుల్కి ఉన్నటువంటి ప్రాశస్త్యం కూడా ఇంతకుముందు పూజారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఆలయాలు ఇంకా అభివృద్ధిలోకి రావాలి. దీని యొక్క ప్రాశస్త్యం కూడా ఉండాలి మొత్తం. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా 7 మల్లన్నలు ఉంటారు. అందులో కూడా మొదటి మల్లన్న ఇక్కడనే వెలిశాడు. ఇక్కడ అంటే కాకతీయులే ఇక్కడికి వచ్చి పూజించిందంటే ఇక్కడ యొక్క ప్రాశస్త్యం ఎంత అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఆ ఆలయానికి మాత్రం కొంత రవాణా సౌకర్యాలు మెరుగుపడితే మాత్రం ఇంకా అద్భుతమైనటువంటి వాతావరణంలోకి వెళ్తుంది. దీనికి తర్వాత వెలిసినటువంటి కొమరవెల్లి మల్లన్న ఆలయం కూడా ఇక్కడి నుండే అప్పులు తీసుకుని ఉత్సవాలు నిర్వహించినటువంటి పరిస్థితి. కానీ అక్కడ రోడ్డు సౌకర్యాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అది దినదిన ప్రవర్ధమానమై ఆదాయం పెరగడంతో పాటు అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నటువంటి నేపథ్యంలో అట్లాంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇంత చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితులలో కూడా కావాల్సినంత అభివృద్ధి కావడం లేదన్నది కూడా మార్నేరి వంశస్థులు చేస్తున్నారు. మొత్తానికి ఇక్కడ మొత్తం వచ్చినటువంటి భక్తులు 2-3 రోజులు నిద్రలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. వరాలు పట్టినటువంటి వాళ్ళు ముందే నిద్రలు చేసి ఉదయమే స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రూమ్ సౌకర్యం కానీ, వాటర్ సౌకర్యం కానీ, ఇక్కడ కొన్ని కాటేజెస్లు కూడా ఏర్పాటు చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందంటున్నారు. దీనికి సంబంధించి సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకోవాలి. దీని తర్వాత వెలిసినటువంటి రామప్ప దేవాలయం కూడా యునెస్కో గుర్తింపు పొందింది. కానీ అంతకు ముందు ఉన్నటువంటి ఆలయాలు, ఎందుకంటే 2వ చాళుక్యులు ఏర్పాటు చేసినటువంటి ఇంతటి ప్రాశస్త్యం ఉన్నటువంటి ఆలయాలు సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉండడమే కాకుండా యునెస్కో గుర్తింపు పొందాల్సినటువంటి అవసరాలు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ప్రస్తుతానికి మనం ఎంతో అద్భుతమైనటువంటి ఆలోచనలు కూడా మనం ప్రస్తుతానికి ఇట్లాంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రులు అలాగే సెంట్రల్ మినిస్టర్లు కూడా వచ్చి ఇక్కడ దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారు. కొండగట్టు లాంటి ప్రాంతాల్లో కూడా సత్రాలు ఏర్పాటు చేసినట్టుగానే ఇక్కడ కూడా
కొన్ని సత్రాలు ఏర్పాటు చేస్తే వచ్చినటువంటి భక్తులు, ఎందుకంటే ఇక్కడ భక్తుల మాటలు వింటుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఐనవోలు మల్లన్న జాతరను దర్శించుకున్నటువంటి భక్తులు మరోసారి రాకుండా ఉండరు అన్నది వారి మాటల్లో మనకు స్పష్టంగా ఉంటుంది. మరి అంతే దినదిన ప్రవర్ధమానంగా భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ఏర్పాట్ల లేమి మాత్రమే ఇంకా దీని యొక్క ప్రాశస్తాన్ని చెడగొడుతుంది. కాబట్టి అవంతా మళ్ళీ పునర్వైభవం సాధించాలంటే ఖచ్చితంగా స్వామివారికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా పూజా కంకర్యాలు కూడా సాగుతున్నాయి. అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంపద ఇక్కడ ఉంది. కానీ దాన్ని అందిపుచ్చుకునేటువంటి ఔత్సాహికమైనటువంటి పరిపాలన గణమే ఇక్కడ మనకు కావాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ స్పష్టంగా అనిపిస్తుంది. కానీ మరోసారి మారినేని వంశస్థులు కూడా తమ పూర్వీకులు కూడా ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరి ఒక్కసారి ఐనవోలు మల్లన్న జాతర దాని యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచాలన్నటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. అలాగే సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా తీసుకోవాల్సినటువంటి విజ్ఞప్తిని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఐనవోలు మల్లన్న క్షేత్రం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.